సైనికుల మాటలను విన్న మహిషాసురుని క్రోధమునకు అంతము లేకుండెను. అతడు తన సారథితో ధ్వజము పతాకతో సుశోభితమై అనేక ఆయుధములతో కూడిన మేలైన చక్రములతో శోభిల్లుచు 1000 గాడిదలతో లాగబడుచున్న మిక్కిలి బలిష్టమైన అద్భుతమగు నా రథమును ఇచ్చటకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. సారథి వెంటనే ఆ రథమును తీసుకొని వచ్చెను. అతడు మహారాజుతో, రాజా, నేను రథమును అలంకరించుకొని తీసుకొని వచ్చి తిని, అది ముఖద్వారము దగ్గర సిద్ధముగా ఉన్నది. సమస్త ఆయుధములతో సుశోభితమై ఉన్నది. ఉత్తమమైన వెండితో కప్పబడి ఉన్నది అని పలికెను. రథము వచ్చినదని తెలుసుకొని దానవరాజు మహాబలవంతుడగు మహిషాసురుడు మానవ శరీరమును ధరించి సమరాంగణమునకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యాను. అతడు మనస్సులో ఇట్లు తలపోసెను, నేనిప్పుడు మహిష రూపమున ఉన్నాను. నా ముఖం ఇప్పుడు మిగుల వికృతముగా ఉన్నది. నా తల మీద కొమ్ములున్నవి. ఈ రూపమును చూసి దేవి మిగుల ఉదాసీనురాలగును. సుందర రూపముతో చాతుర్యముతో స్త్రీలు ప్రసన్నులగుదురు కనుక ఆకర్షణీయమైన రూపముతో చాతుర్యముతో సంపన్నుడనై నేను ఆ యువతి ఎదుటకు వెళ్ళెదను. నన్ను చూసిన వెంటనే ఆమె హృదయములో ప్రేమ ఉదయించును. నాకు కూడా ఇట్లే సుఖము లభించగలదు. ఇట్లా ఆలోచించి మహాబలశాలియగు దానవేంద్రుడు మహిషరూపమును వదిలిపెట్టెను. అందమైన పురుష రూపమును ధరించెను. అతని చేతులలో సమస్త ఆయుధములు శోభలులుకుచుండెను. అతడు శ్రేష్టమైన ఆభూషణములతో అలంకరించబడి ఉండెను. అతని శరీరము మీద దివ్యవస్త్రములు సుశోభితములై ఉండెను. అపర కామదేవుడా అన్నట్లు అసురేంద్రుడు శోభలలుకుచుండెను. ధనుర్బాణములు చేబూని రథము మీద ఆసీనుడయ్యెను. హారకేయూరములు అతని సౌందర్యమును ఇనుమడింపచేయుచుండెను. అభిమానముతో మత్తుడై సైన్యము వెంటరాగా అతడు భగవతి జగదంబను సమీపించెను. అతని సౌందర్యమును చూసి అందమును అభిమానించు స్త్రీల మనస్సులు అతని వైపునకు ఆకర్షితములగుచుండెను. అనేక వీరులతో కూడి మహిషాసురుడు వచ్చుచుండుటను ఆ దేవి చూసెను. ఆమె శంఖమును పూరింపసాగెను. ఆశ్చర్యకరమగు ఆ శంఖధ్వనిని విని మహిషాసురుడు ఆ దేవి ఎదుటకు వచ్చెను. ఆమెతో అతడిట్లు పలికెను, దేవి, ఈ జగత్తునందు నిరంతరము మార్పులు జరుగుచుండును. ఈ జగత్తునందు నివసించు స్త్రీ పురుషుల మనస్సులలో సుఖమును అనుభవించు కోరికయుండును. సంయోగము వలననే మానవులకు సుఖము లభించును. వియోగము వలన అది సంభవము కాదు. సంయోగము కూడా అనేక విధములుగా ఉండును. దాని యందలి భేదములను వివరించదను వినుము. ప్రీతి కలిగిన తావులందే సంయోగము కలుగును. కొన్ని చోట్ల స్వాభావికముగానే సంయోగ విధానముండును. ప్రేమతో కలుగు సంయోగ విషయమున నా బుద్ధికి తోచినట్లు తెలిపెదను. తల్లిదండ్రులకు పుత్రులతో కలుగు సంయోగము ఉత్తమమైనదిగా భావించబడును. సోదరుల మధ్య కలయిక జరుగుటకు కారణముండును కనుక అది మధ్యమ శ్రేణికి చెందినదని చెప్పబడును. సర్వోత్తమమైన సుఖమునకు సంయోగము శ్రేష్టమైనదని చెప్పబడినది. తక్కువ సుఖమునిచ్చున్నది మధ్యమమని వచించెదరు. నావ మీద అనేక మంది కూర్చుని ఉందరు. అందరికీ వేర్వేరు అభిప్రాయములుండును. స్వభావవశమున వారొక చోట చేరుదురు. వారి వలన కలుగు సుఖము తాత్కాలికము. అట్టి సంయోగమును కనిష్టమని అంగీకరింపబడును. ఇట్టి సంయోగము వలన అతి తక్కువగా సంతోషము లభించును. చాతుర్యము, రూపము, వేషము, కులము, శీలము, గుణము ఈ అన్నిటి యందు సమానత్వము ఉండవలెను. అప్పుడే పరస్పరము ఆనందము వృద్ధియగును. నేను వీరపురుషుడను. నీకును నాకును సంయోగము కలిగినచో నీవు సర్వోత్కృష్టమైన సుఖమును పొందుదువు. ఇది నిశ్చితము. ప్రియురాలా, నేను నా అభిరుచికి తగినట్లు అనేక రూపములను ధరించగలను. ఇంద్రుడు మొదలగు సకల దేవతలు సంగ్రామ రంగమున నా చేత పరాజితులైరి. నా భవనమునందు లెక్కలేనన్ని దివ్యరత్నములు కలవు. వాటినన్నింటినీ నీవు సులభముగా అనుభవించగలవు. లేకపోయినచో ఇష్టము వచ్చినట్లు నీవు వాటిని దానము చేయవచ్చును. సుందరి, నీవు నా పట్టపురాణి వగుటకు నీ ఆమోదమును తెలుపుము. నేను నీకు సేవ చేయుటకు సంసిద్ధుడనై ఉన్నాను. నీ ఆదేశానుసారము నేను దేవతలతో వైరభావమును వదిలిపెట్టెదను. ఇందు ఏమాత్రము సందేహము లేదు. నీకు సౌఖ్యము కలుగు కార్యం ఏదైనను నేను శిరసా వహించెదను. మధుర భాషిని వగు ప్రియురాల, నీ నేత్రములు మిగుల విశాలములు. నీ ఆజ్ఞానుసారము నేను నడుచుకొనుటకు ఉత్సహించుచున్నాను. నీ రూపము నా మనస్సును మోహింపచేసినది. సుందరి, నేను మిక్కిలి ఆతురతతో
నీ శరణు జొచ్చితిని. కామదేవుడు తన బాణములతో తీవ్రముగా నన్ను గాయపరచెను. శరణాగతుడనైన నన్ను రక్షింపుము. శరణుజొచ్చిన వానిని రక్షించుటనే ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమని అంగీకరింపబడినది. నల్లని కనుబొమ్మలతో అసమాన శోభావతివైన కృశోదరి, నేను నీ సేవకుడను. నిన్ను సేవించుటయే నాకు ప్రియమైనది. ఇది సత్యము. జీవితమంతయు ఈ వచనమును పాటించెదను. ఎప్పుడునూ విచలితుడను కాను. సుందరి, నేను వివిధములైన ఆయుధములను పరిత్యజించితిని. నీ చరణములందు నతమస్తకుడనైతిని. విశాలేక్షణ, నన్ను దయచూడుము. సుందరి, జన్మించినది మొదలు నేటి వరకు ఇట్టి దీనభావము నా మనస్సును ఆవహింపలేదు. బ్రహ్మ మొదలగు అనేకులైన శక్తిశాలురతో నేను తలపడితిని, కానీ ఎన్నడూనూ తలవంచలేదు. కేవలము నీ సమక్షముననే నీ ఆధిపత్యమును స్వీకరించుచున్నాను. బ్రహ్మ మొదలగు సకల దేవతలు రణరంగమున నా చరిత్రను బాగుగా తెలిసిన వారే. భామిని, అట్టి నేను నీకు సేవకుడనై నీ ఎదుట నిలిచి ఉన్నాను. నా వైపు దృష్టి సారించి నన్ను కరుణింపుము. మహిషాసురుడిట్లు అవాకులు చెవాకులు పేలుచుండెను. సాటిలేని సౌందర్యవతియగు భగవతి చండిక ముఖమండలము అందు ప్రసన్నతా కిరణములు వెలుగులను విరజమ్ముచుండెను. ఆమె చిరునగవుతో ఇట్లు పలుకనారంభించెను. పరమపురుషుడగు పరమాత్ముడు తప్ప ఇతరులెవ్వరూ నాకభీష్టములు కారు. దైత్య, నేను కేవలము ఆ స్వామినే కోరెదెను. సకల జగత్తును సృష్టించుట నా ప్రధాన కర్తవ్యము. ఆ పరమపురుషుడు సకల విశ్వమునకు ఆత్మ. నా మీద ఆ ప్రభువు దృష్టి నిరంతరము ప్రసరించుచుండును. నేను ఆ స్వామికి ప్రకృతిని. నా రూపము కళ్యాణమయము. ఆ ప్రభువు సాన్నిధ్యము చేతనే నాలో చైతన్యము శాశ్వతముగా ప్రవహించుచుండును. లేనిచో నేనును జడమునే. లోకము సహజముగా జడము, కానీ అయస్కాంత సంయోగము వలన దానిలో చైతన్యము వచ్చినట్లు నేనును ఆ దేవదేవుని సంయోగ ప్రభావమున చైతన్యవంతురాలనగుదును. నేను గ్రామ్య సుఖానుభవములను ఎన్నడూనూ ఇష్టపడను. మూర్ఖుడా, నీ బుద్ధి నీచమైనది. అందువలన స్త్రీ సంబంధమైన సుఖమునకు నీవింత మోహితుడవగుచున్నావు. ఓరి, పురుషుని బంధించుటకు స్త్రీ దృఢమైన గొలుసుగా భావించుము. లోకమున బంధింపబడిన వాడు దాని నుండి విడువడును, కానీ స్త్రీ రూప సంఖ్యలతో బంధింపబడినవాడు ఎన్నడూనూ దాని నుండి ముక్తుడు కాలేడు. ఓరి మూర్ఖుడా, కేవలము స్త్రీని సేవించుటకై ఇంత ఆతురత ఎందుకు పొందుచున్నావు? సౌఖ్యముని కోరుకొనినచో మనస్సున శాంతిని కలిగియుండుము. దాని వలన సుఖము కలుగును. స్త్రీ సాంగత్యమున కష్టములు కలుగునని తెలిసి కూడా ఎందుకు ఇంత మూర్ఖుడవగుచున్నావు? దేవతలతో వైరము మానము. ఈ ప్రపంచమున స్వతంత్రుడవై విహరించుము. జీవింపవలైనను కోరిక కలిగినచో పాతాళమునకు వెళ్ళిపొమ్ము. లేకపోయినచో యుద్ధము చేయము. నాలో శక్తికేమియునూ తక్కువ లేదు. నిన్ను వధించుటకే దేవతలు ఇచ్చటకు నన్ను రమ్మని ప్రార్థించిరి. నీవు నీ మాటల ద్వారా నాకు సుహృదుడవైతివి. దీని ఫలితముగా నేను నీకు సత్యము వచించుచున్నాను. నీ ఈ వ్యవహారము నాకు సంతోషమును చేకూర్చినది. నీవు నీ ప్రాణములతో సుఖముగా ఇచ్చట నుండి వెళ్ళిపొమ్ము. 7 అడుగులు వేసినచో సజ్జనుల యందు మైత్రి కలుగును. అందువలన నేను నీకు ప్రాణదానమొనరించుచున్నాను. కనుక నీకు మరణించుటయే అభీష్టమైనచో మిగుల ఆనందముతో యుద్ధమొనరింపుము. మహాబాహు, నా చేతులతో నిన్ను వధించుట జరుగును. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. భగవతి జగదంబ మాటలను విని కామమోహితుడైన మహిషాసురుడు మధుర వచనములతో మరలా ఇట్లు పలుకనారంభించెను. వరారోహ, ప్రసన్నవదన, నీవు స్త్రీ ఒకట వలన నాకు నీ మీద ప్రహారము చేయుటకు భయమగుచున్నది. నీ అంగములన్నయూ మిగుల సుందరములు, కోమలములు. వీటిని చూసి మానవుల మనస్సు ముగ్ధతను చెందును. నీ ఈ రూపమును చూసి విష్ణువు, శంకరుడు, లోకపాలురు మొదలగు వారందరూ నీ దాసులగుదురు. కమలలోచన, అట్టి ఎడల నీతో యుద్ధము చేయుట నాకు ఎట్లు సముచితమగును? సుందరి, నీకు అభిమతమైనచో నాకు సహధర్మచారిణివై నా సేవయందు ఆసక్తవగుము. లేకపోయినచో నీవు ఎచ్చట నుండి వచ్చితివో ఆదేశమునకే తిరిగి వెళ్ళిపోమ్ము. నేను నీ మీద అస్త్రశస్త్ర ప్రహారము చెయ్యను. నీవు నా ఎడల సఖ్యభావముతో మెలగితివి. నీ హితమును కోరియే నేనిట్లు పలుకుచున్నాను. ఆనందముతో ఇచ్చట నుండి వెళ్ళిపోవటయే నీకు మేలగును. ఇట్టి అందమైన కనులుగల రమణిని చంపుట నాకే విధముగను శోభాయమానము కాదు. స్త్రీలను, బాలకులను, బ్రాహ్మణులను వధించినచో దానికే విధమైన ప్రాయశ్చిత్త విధానమును లేదు. అందువలన వరానన
నేను నిన్ను నా గృహమునకు తీసుకొని వెళ్ళవలెనని ఆలోచించుచున్నాను. నీ మీద బలప్రయోగము చేసినచో దాని వలన ఉత్తమ ఫలము కలుగునని నేను తలచుట్టలేదు. బలప్రయోగము వలన భోగసుఖము లభించదు. అందమైన కేశములు కలదానా, నేను వినమ్రుడనై నీతో సంభాషించుటకు కారణమిదియే. ప్రియురాలి యొక్క ముఖకమలము విముఖత వహించినచో అట్టి పురుషునకు సుఖసాధనం ఇంకొకటి లేనేలేదు. అటులనే పురుషులు లేకుండా స్త్రీలకు ఏ సుఖమును లభించదు. సంయోగమునందే సుఖానుభూతి కలుగును. వియోగమునందు దుఃఖము అనుభవింపవలసి వచ్చును. నీవు సుందరమైన స్త్రీవి. ఆభూషణములన్నీయూ నీ సౌందర్యమును ఇనుమడింపచేయును. నీలో చాతుర్య లోపము ఎట్లు కలిగినది? దాని ఫలితముగా నాకు పత్నివగుటకు నీవు అంగీకరించటలేదు. భోగముల నుండి వంచితవు కమ్మని నీకు ఎవరు ఉపదేశించిరి? మధురభాషిణి, ప్రియురాల, ఎవరో శత్రువు నిన్ను మోసగించను, అందువలననే నీకు బుద్ధి కలిగినది. నీ పట్టుదలను వదిలి ఇప్పుడు మిగుల సౌందర్యవంతమగు కార్యమనరించుటకు ఉద్యమింపుము. మన ఇరువురికి సంబంధము కలిగినచో నీకును నాకును సుఖము లభించట నిశ్చయము. విష్ణువు లక్ష్మితో, బ్రహ్మ సావిత్రితో, శంకరుడు పార్వతితో, ఇంద్రుడు శచీదేవితో వెండియే సుశోభితులగుచున్నారు. భర్త నుండి వేరయి శాశ్వతమైన సుఖమును పొందు స్త్రీ ఎవరు గలరు? సుందరి, నీవు నా వంటి శ్రేష్ఠుడైన భర్తను తిరస్కరించుచున్నావు. నీకు ఎట్టి ఉపదేశము ఇవ్వబడినది? దానిని నీవు సర్వోత్తమమని తలంచుచున్నావు. కాంతామణి, కామదేవుడు తన సుకోమలములగు పంచబాణములతో నిన్ను బాధించకుండా ఎచ్చటికి వెళ్ళెనో కదా, అతడు మూర్ఖుడు. తర్వాత పశ్చాత్తాప పడవలసి వచ్చును. సుందరి, నీకు కూడా మండోదరి గతియే పట్టును. ఆమెకు పరమసుందరుడు అనుకూలుడగు నరేశ్వరుడు పతిరూపమున ప్రాప్తించుచుండెను. కానీ ఆమె అతనిని తిరస్కరించినది. మండోదరి అంతఃకరణము కామమోహముతో వ్యాపించగా ఆమె ఒక ప్రచండ మూర్ఖునకు భార్య కావలసి వచ్చెను. భగవతి జగదంబ మహిషాసుని మాటలు విని అతనిని ఇట్లడిగెను. మండోదరి అని పేరు కలిగిన ఆ స్త్రీ ఎవరు? ఆమె తిరస్కరించిన ఆ రాజేంద్రుడెవరు? ఆమె తన భర్తనుగా పొందవలసి వచ్చిన ధూర్తులకు ఆ నరేశుడెవరు? తదుపరి ఆమెకెట్టి దుఃఖములు ప్రాప్తించను. ఈ కథా ప్రసంగమును సవివరముగా నాకు తెలుపుము. అప్పుడు మహిషాసురుడు ఇట్లు పలికెను. ఈ భూమి యందు సింహళమను పేరుగల ఒక ప్రసిద్ధ నగరమున్నది. దట్టమైన వృక్షములు దాని అందమును వర్ధిల్ల చేయుచుండెను. ధనధాన్యములతో ఆ దేశము సంపన్నమై ఉండెను. చంద్రసేనుడని మహారాజునకు అది రాజధాని. ఆ మహారాజు మిగుల ధర్మాత్ముడు, న్యాయశీలుడు, శాంత స్వభావము కలవాడు. ప్రజలను తన బిడ్డల వలె పాలించుచుండెడివాడు. అతడెల్లప్పుడూ సత్యమును పలుకుచుండెను. అతని స్వభావము మిగుల కోమలము. సూర్యుడు వీరుడై ఉండెను. అతనికి సాగర సమానమైన నీతిశాస్త్రమునందు పారంగతులను కావలనను ప్రబలమైన కోరిక ఉండెను. శాస్త్రముల సకల ధర్మముల యందు అతడు నిష్ణాతుడు. ధనుర్వేదమును బాగుగా ఎరిగినవాడు. అతని భార్య మిగుల సౌందర్యవతి, సకల గుణ సంపన్నురాలు. ఆమె ఎల్లవేళలా శ్రేష్టములైన ఆచారములను పాటించుచుండును. పతియందు దృఢమైన అనురాగము కలిగి ఉండెను. ఆమె చంద్రసేనునికి భార్య. ఆమె అతనికి మిగుల ప్రియమైనది, గుణవతియును, పేరుతో ప్రసిద్ధురాలు. ఆమెలో ఉత్తమ లక్షణములన్నీయును విద్యమానములై ఉండెను. ఆమె మొదటి గర్భము నుండి మిగుల సౌందర్యవతియకు ఒక కన్యారత్నము ఉద్భవించెను. మనస్సును ముగ్ధము చేయ ఆ పుత్రికను పొంది తండ్రి మిగుల సంతుష్టుడయ్యను. వారి మనస్సు ఆనంద పరవశమయ్యను. నామకరణ మహోత్సవమునందు ఆ బాలికకు మండోదరి అని పేరిడిరి. చంద్రకళతో సమానమైన ఆ బాలిక దినదిన అభివృద్ధితో పెరుగుచుండెను. చిత్తమును ఆకర్షించు ఆ బాలికకు వివాహమునకు తగిన వయసు వచ్చెను. అప్పుడు తండ్రియగు చంద్రసేనుడు ఆమెకు వరుణ్ణి అన్వేషింపసాగెను. ఈ విషయమున అతని మనస్సు వ్యాకులతకు లోనగుచుండెను. అదే సమయమున సుధన్వుడను పేరుతో ప్రసిద్ధి చెందిన నరేశుడు మద్రదేశమును పాలించుచుండెను. అతడు మిగుల వీరుడు, సూర్యుడు. అతనికి యోగ్యుడైన ఒక పుత్రుడుండెను. కంబుగ్రీవుడని పేరుతో అతడు ప్రసిద్ధి వహించెను. బ్రాహ్మణులు చంద్రసేనునితో ఇట్లు పలికిరి. ఈ కన్యకకు తగిన వరుడు కంబుగ్రీవుడే. అతని యందు సమస్త ఉత్తమ లక్షణములు కలవు. సకల విద్యలను కూలంకషముగా అభ్యసించెను. అప్పుడు రాజుకు చంద్రసేనుడు గుణవతి అని పేరుగల తన రాణితో, మన ఈ కన్యకకు యోగ్యుడగు వరుడు కావలెను. కంబుగ్రీవునితో ఈమె వివాహమును జరిపించవలెనని నేను యోచించుచున్నాను. నీకిది సమ్మతమేనా అని అడిగాను. భర్త మాటలను విని రాణి ప్రేమతో తన కుమార్తెయగు మండోదరిని అడిగాను. నీ తండ్రి రాజకుమారుడగు కంబుగ్రీవునకు నిన్నిచ్చి వివాహము చేయవలెనని తలంచుచున్నారు.
ఇది నీకిష్టమేనా అని అడిగాను. తల్లి మాటలను విని మండోదరి ఆమెతో తన అభిప్రాయంను తెలిపెను. నేను భర్తను వరించను. వివాహము చేసుకొనుట నాకిష్టం లేదు. నేను కుమారిగానే అచంచలముగా నా జీవితమును గడిపెదను. అమ్మా, స్వతంత్రముగా విహరించే అభిలాష నాకు కలదు. నా ప్రతిక్షణము తపస్సునందే వినియోగింపబడును. ఈ సంసారమునని సముద్రమునందు పరతంత్రుడైన వ్యక్తికి అనేక కష్టములు అనుభవింపవలసి వచ్చును. మోక్ష సాధన స్వతంత్రమే అని శాస్త్రములందు పారంగతులైన విద్వాంసులు నుడివెదరు. కనుక నేను ముక్తురాలనగుదును. భర్త వలన నాకే ప్రయోజనము సిద్ధించదు. వివాహ సమయమున అగ్నిసాక్షిగా ఇట్లు ప్రతిజ్ఞ చేయవలెను. పతిదేవా, నేను అన్ని విధములా నీకు ఆధీనురాలనై ఉండేదను. అత్తగారింటికి వెళ్ళి అత్తకు, బావలు, మరుదులు మొదలైన వారందరికీ అనుకూలవతినై ఉండవలెను. పతి చిత్తమున నా చిత్తమును మేళవించవలెను. అన్నిటికంటే అధికముగా దుఃఖప్రదమని దీనిని అంగీకరించిరి. భర్త ఇంకే స్త్రీతోనైనా ప్రళయకలాపములు జరిపినచో సవతి నుండి కలుగు దుఃఖము ఒక కొండవలే ఆమె మీద పడును. అప్పుడు భర్త అనిన ఆమెకు ఈర్ష్య కలుగును. క్లేశమును అనుభవించుట నిశ్చితమగును. అమ్మ, ప్రపంచమునందు సుఖమెక్కడ ఉన్నది? ముఖ్యముగా ఈ ప్రపంచమునందు స్త్రీలు సుఖము నుండి వంచితులగుదురు. కనుక పతిని వరించుట సర్వదా కోరతగినది కాదని నా అభిప్రాయము. తన కుమార్తె ఇట్లు పలుకగా ఆమె తల్లి రాజగు చంద్రసేనునితో ఇట్లు నుడివెను. ప్రభు, రాజకుమారి వివాహము చేసుకొనుటకు ఇచ్చగించుట లేదు. ఆమెకు కుమారిగా ఉండుటయే శ్రేష్టమని తోచుచున్నది. వ్రతమును పాటించుచు ఈ ప్రపంచము నుండి విరక్తురాలు కావలేనని అభిలషించుచున్నది. వివాహ సంబంధమైన అనేక దోషములను తెలుసుకొని ఉన్నది. కనుక భర్తనుగా చేసుకొనుటకు ఆమె సుతరాము ఇష్టపడుటలేదు. రాణి మాటలను విని చంద్రసేన మహారాజు తన కుమార్తెకు వివాహము జరిపించవలెనను తలంపునే వదిలిపెట్టెను. ఆ కుమారి తల్లిదండ్రుల సంరక్షణమున ఇంటిలోనే కాలము గడుపుచుండెను. స్త్రీల అంగములందు యవనాంకురము పొడసూపగానే కామము ఉత్పన్నమగును. వయసును బట్టి అట్లగుట సహజము. అడుగడుగున పదే పదే జ్ఞానవచనములు వల్లించు రాజకుమారి ప్రేరేపించినను ఏ పురుషునైనను పతిగా స్వీకరించుటకు అంగీకరించటలేదు. ఆమె ఒకనాడు దట్టమైన వృక్షములు గల ఉపవనమునందు దాసీగణములతో అనురాగబద్ధయే విహారమునకు వచ్చెను. అచ్చటి లతలు పుష్పశోభితములై ఉండెను. వాటి మీద దృష్టి సారించుచు ఆ ప్రసన్న వదన ఉద్యానవనమునందు క్రీడ సల్పుచుండెను. ఆమె పుష్పములు కోయిచు విహరించుచుండెను. ఇంతలో అదే మార్గమున దైవవశమున కోసల దేశపు రాజు అచ్చటి కరుదించెను. వీరసేనుడను పేరుతో ఆ మహారాజు ప్రసిద్ధుడు, మిగుల పరాక్రమవంతుడు. అతని వెంట కొందరు సైనికులు ఉండిరి. కానీ ఆ సమయమున అతడు ఒంటరిగానే రథారూఢుడై అచ్చటికి ఏతించెను. సైన్యము అతని వెనుక మెల్లగా వచ్చుచుండెను. దూరము నుండి ఆ నరేశుడు ఒక వనిత దృష్టిలో పడెను. యువతి రాజకుమారియగు మండోదరితో పలికెను. ఈ మార్గమున రథమునంద ఆసీనుడై ఒక పురుషుడు వచ్చుచున్నాడు, చూడుము. సౌందర్య సుశోభితుడగు ఆ పురుషుని భుజములు విశాలములై ఉన్నతములై ఉన్నవి. అదృష్టవశమున ఎవరో ఒక రాజకుమారుడిచటకు వచ్చుచున్నాడని నా నమ్మకము. ఇట్లా యువతి పలుకుచుండగానే ఆ రాజేంద్రుడచటకు సమీపించెను. రాజకుమారియగు మండోదరిని చూసి అతడు రథము నుండి దిగెను. దాసితో ఇట్లు పలికెను. విశాల నేత్రి, ఈ బాలిక ఎవరు? ఈమె ఎవరి పుత్రిక? దయచేసి నాకు తొందరగా తెలుపుము. ఇట్లా అడుగుగా ఆ దాసి ముఖము చిరునగవుతో నిండిపోయెను. ఆమె కోసల నరేశుడగు వీరసేనునితో ఇట్లు నుడివెను. సుందర నేత్రములతో శోభలుకు వీరపురుష, మొదట మీరు మిమ్ములను గూర్చి దయతో తెలుపుడు. మీరెవరు? ఏ కార్యము కొరకు ఎచ్చట నుండి మీరెచ్చటకు ఏతించినారు? దాసి ఇట్లడుగగా వీరసేన మహారాజు తన్ను తానిట్లు పరిచయము చేసుకొనెను. ఈ భూమండలంన కోసలమని పేరు గల దేశము కలదు. అది మిగుల అద్భుతమైనది. నేను ఆ దేశమునకు ప్రభువును. నా పేరు వీరసేనుడు. నేను చతురంగ బలములను కలిగి ఉన్నాను. ఆ సైన్యము నా కోరికను అనుసరించి వెనుక వచ్చుచున్నది. మార్గము తప్పిపోవట వలన నేనిచ్చటకు వచ్చి తిని. నేను ఆ దేశమునకు రాజునని తెలుసుకొనుము. సైరంధ్రి ఇట్లనెను. రాజా, ఈ కుమారి మహారాజగు చంద్రసేనుని పుత్రిక. ఈమె పేరు మండోదరి. ఈ కుమారి క్రీడా విహారార్థము ఈ ఉపవనమునకు వచ్చినది. సేవిక మాటలను విని వీరసేనుడు ఆమెతో మరలా ఇట్లు పలికెను. సైరంధ్రి, నీవు గొప్ప పండితురాలవు. నా విషయమును రాజకుమారికి నచ్చచెప్పుము. సులోచని, నేను కకుత్స వంశమున జన్మించితిని. నేను ఆ దేశమునకు రాజును.
కామిని, నీవు గాంధర్వ విధి విధానమున నన్ను నీ భర్తగా స్వీకరింపుము. నాకింకెవ్వరునూ భార్యలు లేరు. యవ్వన సంపన్నవై సుందరి వగు శుశ్రోణి, నేను రాజకుమారి వగు నిన్ను కోరుచున్నాను. నీవు ఉన్నత కులమునందు జన్మించితివి. నీ తండ్రి నాకును నీకును వివాహమును జరిపించగలడు. నేను నీకు అనుకూల భర్త నగుదును. ఇందులో ఏ సందేహమునూ లేదు. రాజుకు వీరసేనుని మాటలన్నింటినీ విని రాజకుమారి మండోదరితో చెప్పుటకు సైరంధ్రి ఉద్యమించెను. ఆమె నవ్వుచూ మధుర వచనములతో ఇట్లు నుడివెను. ప్రియమైన మండోదరి, ఈ మహారాజు సూర్యవంశకులు దీపకుడు. నేడు ఇచ్చటకు వచ్చి ఉన్నాడు. మిగుల సుందరుడు, శక్తిశాలి. ఇతని వయసు కూడా ఇంచుమించు నీ అంతయే ఉండును. సుందరి, నీ ఎడల ఇతనికి సమగ్రమైన ప్రేమ కలిగెను. విశాల నెత్రి రాజకుమారి, నీ వివాహమునకు సమయము ఆసన్నమైనది. కానీ నీ మనస్సును వైరాగ్యము ఆవహించి ఉన్నది. ఈ విషయమును తెలిసిన నీ తండ్రి కూడా సర్వదా దుఃఖమున మునిగి ఉన్నాడు. రాజు దీర్ఘనిశ్వాసముతో దీని గురించి మాతో దాసీగణములారా, మీరు సదా సేవయందు లగ్నమై రాకుమారికి నచ్చచెప్పుడు అని చెప్పెను. కానీ నీ పట్టుదల కారణముగా నేనేమియూ చెప్పజాలకుంటిని. స్త్రీలకు భర్తను సేవించుటయే పరమధర్మమని మనువు పలికెను. దీనిని నీకు చెప్పవలెనని మేము కోరుకొనుచుంటిమి. పతిసేవయందు సంలగ్నమైన స్త్రీ స్వర్గమును పొందును. అందువలన విశాలాక్షి, నీవు శాస్త్రోక్తముగా వివాహము చేసుకొనుము. రాజకుమారి మందోదరి వచించెను. బాల, నాకు పతిని వరించుట పూర్తిగా ఇష్టము లేదు. నేను ఆశ్చర్యకరమగు తపమును అనరించెదను. ఈ కోసల దేశపు రాజును తిరస్కరించుతునని తెలుపుము. లజ్జావిహీనుడై ఇతడు నాయందే ఎందుకు దృష్టి నిలిపి ఉన్నాడు? అప్పుడు సైరంధ్రి ఇట్లు పలికెను. దేవి, కామదేవుని జయించుట మిగుల కష్టము. దానికి తోడు కాలగమనము ఆపుట అసంభవము. అందువలన సుందరి, నీవు సముచితమైన నా మాటలను తప్పక ఆచరింపుము. లేకపోయినచో నీవు ఒకానొకప్పుడు దుఃఖమను అగాధమునందు పడిపోవుట నిశ్చితము. సైరంధ్రి మాటలను విని రాజకుమారి ఆమెతో ఇట్లనెను. పరిచారిక, దైవ వశమున జరగవలసినదేదో జరిగియే తీరును. దానిని గురించి నాకే విధమైన చింతయునూ లేదు. నేను వివాహము చేసుకొనను. ఇదియే అన్ని విధములా నా నిశ్చిత అభిప్రాయము. మహిషాసురుడు చెప్పుచునే ఉండెను. రాజకుమారి యొక్క మండోదరి యొక్క నిశ్చితాభిప్రాయమును సైరంధ్రి తెలుసుకొనెను. కోసల నరేశురగు వీరసేనునితో ఆమె వచించెను. రాజా, మీరు స్వేచ్ఛగా ఇచ్చట నుండి వెళ్ళిపోండు. మీ వంటి యోగ్యుడైన మహారాజును కూడా ఈ రాజకుమారి పతిగా వరించుటకు ఇష్టపడుటలేదు. దాసీ మాటలను విని రాజగు వీరసేనుడు మిగుల ఉదాసీనుడయ్యను. ఆయన సేనా సహితముగా తన దేశమునకు బయలుదేరెను. రాజకుమారిని గురించి తదుపరి అతడు మరచిపోయెను.